నన్ను జుట్టు పట్టుకొని కొట్టండి, నేను కూడా కొడతా. హీరోనే అలా అంటే ఆగుతామా? అందుకే ఆ సీన్ అంత పండింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విక్రమార్కుడు ఒకటి. మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని కూడా సమపాలలో ఉండటంతో ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఈ సినిమాను ఎంతో ఇష్టపడుతున్నారు. థియేటర్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా అత్తిలి సత్యబాబు పాత్రలో రవితేజ చేసిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలో కనిపించారు. ఒకవైపు అమాయకుడైన అత్తిలి సత్యబాబుగా నవ్వులు పూయిస్తే, మరోవైపు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్గా తన మాస్ యాక్టింగ్ తో అభిమానులను ఫిదా చేశారు. ఈ రెండు పాత్రలో ఆయన చూపించిన వైవిధ్యం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రాజమౌళి టేకింగ్, ఎంఎం కీరవాణి సంగీతం, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన నటీనటులు కూడా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. అలాంటి వారిలో నటి జయవాణి కూడా ఒకరు. సినిమాలో ఒక కీలకమైన కామెడీ సన్నివేశంలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. జయవాణి చెప్పిన వివరాల ప్రకారం షూటింగ్ ప్రారంభానికి ముందు రవితేజ స్వయంగా ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడారట. మీలో జయవాణి ఎవరు అని అడిగి ఆమె పరిచయం చేసుకున్న తర్వాత ఆ సీన్ గురించి వివరించారట. ఇది చాలా మంచి సీన్, ఈ సీన్ బాగా రావాలి, యాక్షన్ చెప్పగానే మీరు ఎలాంటి సంకోచం లేకుండా నన్ను కొట్టండి, నేను కూడా పాత్రకు తగ్గట్టే రియాక్ట్ అవుతాను, జుట్టు పట్టుకోవాల్సి వస్తే పట్టుకోండి, ఎలాంటి భయం పెట్టుకోకండి అని రవితేజ చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. హీరో స్వయంగా అలా చెప్పడంతో తనకు చాలా ధైర్యం వచ్చిందని జయవాణి తెలిపారు. సాధారణంగా హీరోలతో ఇలాంటి ఫైట్ లేదా గొడవ సన్నివేశాల్లో నటించే సమయంలో కొంత సంకోచం ఉంటుందని, కానీ రవితేజ ముందుగానే ఎంతో సపోర్టివ్ గా మాట్లాడటంతో ఆ టెన్షన్ మొత్తం పోయిందన్నారు. షాట్ మొదలైన తర్వాత ఇద్దరు పూర్తిగా పాత్రలో లీనమై నటించారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. సన్నివేశం సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో నిజంగానే జుట్టు పట్టుకొని లాక్కున్నామని, ఆ సమయంలో రవితేజ జుట్టులోని కొన్ని వెంట్రుకలు తన చేతికి కూడా వచ్చాయని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత అందరూ ఆ సన్నివేశం చాలా బాగా వచ్చిందని చెప్పడంతో ఎంతో సంతోషం కలిగిందన్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అంత బాగా కనెక్ట్ అవ్వడానికి కారణం నటీనటుల మధ్య ఉండే కమిట్మెంట్, పరస్పర సహకారమే అని జయవాణి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రవితేజ లాంటి స్టార్ హీరో కొత్త వాళ్ళకు కూడా ఎంతో కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చేయడం తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పుకొచ్చారు. రవితేజ గురించి ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే విషయం కూడా ఇదే. సెట్ లో చాలా సింపుల్ గా ఉంటారని, సహా నటులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారని, సన్నివేశం బాగా రావాలంటే అవసరమైన సహకారం అందిస్తారని పలువురు నటీనటులు గతంలో కూడా చెప్పుకొచ్చారు. జయవాణి చెప్పిన ఈ సంఘటన కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇప్పటికీ విక్రమార్కుడు టెలివిజన్లో ప్రసారమైనప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ముఖ్యంగా అత్తిలి సత్యబాబు పాత్రలో వచ్చే కామెడీ సన్నివేశాలు, వాటిలో జయవాణితో జరిగిన ఈ గొడవ సీన్ ప్రేక్షకులను నవ్వులో ముంచెత్తుతూనే ఉంటుంది. మరోవైపు రవితేజ ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస విజయాలతో మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద తన మార్కు చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక విక్రమార్కుడు వంటి క్లాసిక్ సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీకు విక్రమార్కుడు సినిమాలో ఎక్కువగా నచ్చిన సన్నివేశం ఏది? అత్తిలి సత్యబాబు కామెడీనా లేక విక్రమ్ రాథోడ్ యాక్షనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.